హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. పక్కా కొలతలతో నేనైతే ఇప్పుడు అల్లం ఆవ అలాగే ఉప్పావ అంటే తెలంగాణ పద్ధతిలో దీన్ని కారం వేయరనమాట. దీంట్లో కారం వేయకుండా ఓన్లీ ఆవ పొడి నువ్వుల పొడి వేసి చేస్తారు. సో నేను పక్కా కొలతలతో చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి. చూడండి, ఈ గ్లాస్తో నేను ఈ మామిడికాయలను అయితే 6 తీసుకున్నాను. సో ఈ గ్లాస్ బోడాకి అంటారనమాట, తెలంగాణ స్టైల్లో ఇలా మాట్లాడతారు, గ్లాస్ బోడా అంటారనమాట కరెక్ట్. అలాగే కారం ఇలా తీసుకొని ఉప్పు కూడా కల్లుప్పుని గ్రైండ్ చేశానమాట. సో గ్లాసు కల్లుప్పు, గ్లాసుడు కారం, అలాగే ఈ గ్లాస్కు కొద్దిగా తక్కువ అనమాట. తక్కువలో ఇలా ఆవ పొడి తీసుకోవాలి. ఆవాల పొడి గ్రైండర్ చేసి జల్లెడ పట్టుకోవాలి, అయితేనే బాగుంటుంది. తర్వాత చూడండి, మెంతుల పొడి ఒక ఇంత తక్కువ చిన్న బుడ్డ గిన్నెలో తీసుకున్నాను అనమాట. చాలా తక్కువ 100 గ్రామ్స్ అలా వేసేయాలి. జీలకర్ర పొడి కూడా ఇలా తక్కువ తీసేసుకోవాలి. ఇది మెంతు పొడి ఫస్ట్ వేసింది, ధనియాల పొడి. సో చూడండి, పసుపు కూడా తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు చల్లుకోవాలి. అల్లం ఆవ అనమాట, ఏమంటారంటే అల్లపావ అని అంటారు తెలంగాణ పద్ధతిలో. సో చూడండి, అల్లపావలో అల్లం వేసుకోవాలి. సో ఇవన్నిటిని ఇప్పుడు ఇలా కలిపేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడిగా నూనె వేడి చేసి చల్లార్చిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర కొద్దిగా వేస్తాం కదా నూనెలో. సో అలాగే అదే నూనెలో నేను కొన్ని వెల్లుల్లిపాయలు వేసాను. అదే ఆయిల్లో కొన్ని మెంతులు కూడా వేసాను అనమాట. ఇలా మెంతులు వేసేసి ఆయిల్ని వీటిని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. దీంట్లోనే అల్లం వేసుకోవాలన్నమాట. సో ఈ అల్లం అనేది వేడి నూనెలో వేస్తే అంత స్మెల్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి, సో అలా నాకు ఇష్టం లేదు. సో కొందరు కొంచెం వేడి గోరువెచ్చ నూనెలో వేసేస్తారు, నేనైతే వేయలేదు. సో ఇదైతే ప్యూర్గా వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం పేస్ట్ వెల్లుల్లిపాయ పేస్ట్ వేరే చేశాను. సో చూడండి, అల్లపావలో అల్లం ఎక్కువగా ఉండాలి, వెల్లుల్లిపాయలు కొద్దిగా తక్కువ వేసేసుకున్నా సరిపోతుంది. అల్లం క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట. సో మనకు అల్లపావ అనేది అల్లం పేరులోనే ఉంది కదా, అల్లపావ అని, అల్లం ఎక్కువ ఉండాలన్నమాట. ఇవన్నిటిని ముక్కల్ని ఈ గ్లాస్తో 6 గ్లాసుల ముక్కలు అనమాట. సో ఈ ముక్కలు కరెక్ట్ ఎక్కువ గ్లాస్ నిండా ఉంటాయన్నమాట. సో అంత క్వాంటిటీలో తీసుకున్నాను పక్కా కొలతలతో. ఇలా అల్లపావ అయితే రెడీ చేశాను. సో దీంట్లో ఆయిల్ అనేది తక్కువైంది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ వేడి చేసి చల్లార్చిన తర్వాత దీనిపై నుంచి పోస్తున్నాను. చూడండి, ఇలా ఇంకొంచెం మనం చూసుకోవాలన్నమాట ఆయిల్ అనేది. సో ఆ గ్లాస్తో మనకు 2 గ్లాసులు అలా పట్టిందనమాట ఆయిల్. 2 గ్లాసు కంటే ఎక్కువ పట్టింది. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే కారం అదే పచ్చడి చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఎంతో టేస్టీగా అల్లపావ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఉప్పావ చూపిస్తాను. సో ఇది ఉప్పావ సేమ్ ఈ గ్లాస్తో 5 కప్పుల ఈ ముక్కలు అనమాట. అదే గ్లాస్ బోడకు సాల్ట్ వేసాను. ఆవాలు అయితే చాలా నిండుగా తీసేసుకున్నాను, తక్కువ తీసుకోలేదు. ఆవాలు గ్లాస్ నిండా తీసేసుకొని ఇంకొంచెం ఎక్కువగానే వేసాను. అలాగే దీంట్లో నువ్వుల పొడి వేయాలన్నమాట. సో చూడండి, నువ్వుల పొడి ఈ గ్లాస్లో మొత్తం నిండుగా కాకుండా కొద్దిగా తక్కువలో ఉన్నాయి. తర్వాత ఈ ఉప్పావలో కారం వేయం కాబట్టి మనం దీంట్లో ధనియాల పొడి వేస్తున్నాను. చూడండి, ధనియాల పొడి చిన్న బుడ్డ గిన్నెలో మనకు ఒక 100 గ్రామ్స్ వచ్చే విధంగా ధనియాల పొడి వేసేసాను. అలాగే మెంతుల పొడి చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చేదు అవుతుంది. సో పసుపు చూడండి, పసుపు ఇలా వేసేసాను ఒక 3 స్పూన్ ఫుల్గా. తర్వాత ఇదైతే జీలకర్ర పొడి కూడా 2 స్పూన్స్ ఫుల్గా వేసేసాను. ఇది మెంతు పొడి అనమాట. మెంతుల పొడి చాలా తక్కువ వేసేయాలి, ఎందుకంటే చేదు అవుతుంది. సో చూడండి, వీటన్నిటిని దీంట్లో కూడా కొద్దిగా అల్లము కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. చూస్తున్నారు కదా, వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అల్లం కూడా. ఆయిల్ వేసిన తర్వాత మంచిగా వీటిని కలిపేసుకొని ఆయిల్ వేసిన తర్వాత దీన్ని కలిపేసుకోవాలన్నమాట. సో చూడండి, కొన్ని వెల్లుల్లిపాయలు కూడా కలిపేసాను. అలాగే మీరు ఈ పచ్చడి పెట్టేటప్పుడు, ఆవకాయ పెట్టేటప్పుడు జీడి కలపరా? నేనైతే జీడి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసి జీడీలను వేస్తాను, ఒక 5-6 వేస్తాను అనమాట.
సో ఈ ఆయిల్లో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసాను కదా, అవి కూడా మంచిగా కలిపేస్తున్నాను. సో ఈ ఉప్పావలో అయితే ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందండి. సో చూస్తున్నారు కదా, కరెక్ట్గా సరిపోయింది. ఈ వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం పేస్ట్ కొద్ది కొద్దిగా వేసేసి కలిపేసాను. తర్వాత ముక్కలు వేసి మంచిగా కలిపేసుకొని వేడివేడి అన్నంలో ఈ ఆవపొడి, అల్లపావ, అలాగే ఉప్పావ వేసుకొని తింటే ఎంత బాగా అనిపించిందో చూడండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినాలన్నమాట. చాలా బాగుంటుంది. ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చూడండి, ఉప్పావ అయితే ఎంత బాగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, లైక్ ఇవ్వండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.